థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 19వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వాక్యము నుండి ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ డేస్ లో కూడా మరి మీరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఈ జూమ్ లో పాల్గొంటున్న మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. జాయిన్ అయిన వారిని బట్టి, జాయిన్ కాని వారిని బట్టి కూడా నేను సంతోషపడుతున్నాను. జాయిన్ అయిన వారు శ్రద్ధగా కొన్ని నిమిషాలు వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడదాం. ఈ లూకా సువార్త 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి వారంలో జరిగిన సంభవాలు ఈ 19 నుంచి 24 అధ్యాయాలు రాయబడింది. లూకా సువార్త 1 నుండి 18వ అధ్యాయం వరకు ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో జరిగిన సంఘటనలు అయితే, ఈ 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఆయన మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే రాయబడిన ప్రతి అంశం కూడా, భక్తులు రాసిన ప్రతి అంశం కూడా, లూకా సువార్తికుడు రాసిన ప్రతి అంశం కూడా ఆ చివరి వారంలో జరిగిన సంభవాలుగా మనం చూడవచ్చు. ఒక 7 రోజుల్లోనే ఈ యొక్క చాప్టర్స్ అన్ని కూడా, ఈ చాప్టర్ లో ఉన్న సంఘటనలన్నీ ఆ 7 రోజుల కాలంలో జరిగిన సంఘటనలుగా మనం గమనించవచ్చు. అయితే 19వ అధ్యాయంలోనే ఆయన జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తదారుని ఆయన సంధించినట్లుగా మనం చూడగలం. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన ఎరికో పట్టణంలో ప్రవేశించి సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోడి, వాడు పొట్టివాడినందున మేడి చెట్టు ఎక్కి యేసును చూడాలనుకున్నాడు. కానీ యేసే అతన్ని చూచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉంటాను అని చెప్పి ప్రభు పిలిచినప్పుడు జక్కయ్య, అక్కడ రాయబడింది, త్వరగా దిగి వచ్చెను. త్వరగా దిగి వచ్చి యేసును తన ఇంట చేర్చుకున్నాడు. యేసు జక్కయ్యనే ఆ సుంకరి ఇంట్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పరిచయులు, శాస్త్రులు, సమాజం అంతా కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఈయన నీతిమంతుడు అంటున్నాడు, ఇంత దుర్మార్గుడి ఇంట్లోకి వెళ్ళాడు ఏంటని వారందరూ కూడా యేసును అదో రకంగా చూశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడని ఆ 19వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. మనిషి కుమారుడు నశించుచున్న దానిని, నశించిపోవుచున్న దానిని, నశించపోవు దానిని వెతికి రక్షించడానికి వచ్చారని స్వయంగా ఆయనే చెప్తున్నాడు. కాబట్టి వారందరూ అసహించుకున్నా, వారందరూ అదొక రకంగా చూస్తున్నా, యేసు యొక్క ఆశ ఏంటో తెలుసా? నశించిపోబోతున్న ఒక వ్యక్తి రక్షింపబడాలని యేసు ఆశ. అందుకనే మరణించువాడు మరణించుటను బట్టి ప్రభు సంతోషించువాడు కాదు, వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని ప్రభు కోరుకుంటాడు. ఏ పాపాత్మ కూడా నశించిపోవాలని ప్రభు ఎప్పుడు కూడా కోరుకోడు. అందుకని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యం నాకు చాలా ఇష్టమైన మాట, దుష్టులు మరణం పొందుట నాకేమైనా సంతోషమా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే మేలు, ఇదే యెహోవా వాక్కు. ఏ త్రాగుబోతాడు గాని, ఏ తిరుగుబోతాడు గాని, ఏ విగ్రహారాధికుడు గాని, ఏ యొక్క శాపగ్రస్తమైన జీవితం జీవించే వ్యక్తి గాని, ఏ చెడుతనంలో ఉన్న వ్యక్తి గాని, ఏ నరకాగ్నికి పాత్రుడైన వ్యక్తి గాని, ఎంత భయంకరమైన బందిపోటు దొంగ అయినప్పటికీ కూడా నా ప్రభు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. అతనిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడు, ఆ మనిషిని మాత్రం ప్రభు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ఆశ ఏంటంటే, యెహెజ్కేలు భక్తుడు రాసినట్లుగా, దుష్టులు మరణం పొందుట ఆయనకి ఏమాత్రం సంతోషం కాదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని ఆయన ఆశ.
ఈ రోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మానవాళి మీద అదే ప్రేమను చూపిస్తున్నాడు. అందుకే నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చిన యేసు అందరూ దుర్మార్గుడిని దూషిస్తున్నా కూడా జక్కయ్య అనే వ్యక్తిని ప్రేమించి ఆయన ఇంటికి వెళ్ళి, ఏమండి, జక్కయ్య హృదయం మార్పు చెందగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రహాము కుమారుడే అని ప్రభు ప్రకటించి జక్కయ్యను ఒక విశ్వాసిగా మార్చిన సంభవాన్ని మనం ఆ చోట చూడగలం. అంత మాత్రమే కాదు, జక్కయ్య హృదయం ఎంతగా మారిందంటే, నేను ఎవరి దగ్గర ఒక రూపాయి దొంగిలించి ఉంటే, లంచంగా తీసుకొని ఉంటే అతనికి నేను 4 రూపాయలు ఇస్తాను ప్రభువా, 4 టైమ్స్ నేను అతనికి కలిపిస్తాను, నేను ఎంత దొంగిలించానో అంతకి 4 టైమ్స్ కలిపి ఇస్తాను ప్రభువా, నేను నా పాపాన్ని సరిచేసుకుంటానని ప్రభు ఆ ఇంట అడుగుపెట్టిన వెంటనే ఆ ఇల్లు వెలిగించబడింది, జక్కయ్య హృదయం వెలిగించబడింది. ఎంత పాప పశ్చాత్తాప మతంలో వచ్చిందంటే, ఒక్క రూపాయికి 4 రూపాయలు నేను దోచుకున్న వాళ్ళందరికీ చెల్లిస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క జక్కయ్య జీవితాన్ని చూస్తే ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకొని దోచుకునే వాళ్ళు ఎంతమందో, యేసు ప్రభువుని నమ్ముకొని పాపపు సొమ్ముని తమ దగ్గరే పెట్టుకొని మేము భక్తులమని నటించే వాళ్ళు ఎంతమందో. నేను రక్షణ పొందిన సంఘంలో లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు నాకు ఒకటే చెప్పేవాళ్ళు, మీరు నిజమైన రక్షణ పొందాలంటే మీ 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 పాపాన్ని మీరు ఒప్పుకోవాలి. అంటే వాళ్ళు చెప్పేది ఇంకొక ఎక్స్ట్రీమ్ గా ఉంటది. అది కొన్ని విషయాల్లో మనకు అంత కొద్ది ఇబ్బందికి గురవుతాం, కానీ వాళ్ళు చెప్పే టీచింగ్ అది. ఈ రోజు కూడా అదే టీచింగ్ వాళ్ళు. ఒకవేళ భార్యకు వ్యతిరేకంగా పాపం చేస్తే భార్య దగ్గర ఒప్పుకోవాలి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పాపం చేస్తే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర నువ్వు పొరపాటు చేసావు వాళ్ళ దగ్గర పోయి నన్ను క్షమించు, ఆ రోజు తెలియక నేను చేశానని చెప్పాలి. అదే విధంగా ఏదైనా ట్రైన్లో టికెట్ లేకుండా దొంగ ప్రయాణాలు చేస్తుంటే ఆ టికెట్లు ఇప్పుడు మనం కొనలేం కాబట్టి సుమారుగా కౌంట్ చేసుకొని ఎంత డబ్బు గవర్నమెంట్కి నష్టం చేసావో అంత టికెట్లు కొని నువ్వు చించి వేయాలి ఆ టికెట్లని. అంటే గవర్నమెంట్ నువ్వు చెల్లించినట్లు లెక్క. ఎవరిదైనా పుస్తకం నువ్వు దొంగిలించుంటే ఆ పుస్తకాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పుస్తకాన్ని తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉన్నారనుకోండి, కొన్ని 100 కిలోమీటర్లో, ఏమండి ఆ రోజు తెలియక మీ బుక్ నా దగ్గర ఉంది, ఇక మీ బుక్ నా దగ్గర ఉంది, క్షమించండి, ఈసారి మీరు ఎప్పుడైనా కలిస్తే మీ బుక్ నీకు ఇస్తానని చెప్పాలి. ఈ విధంగా రెస్టిట్యూషన్ అంటారు దీన్ని. అంటే పాపాన్ని మనుషుల దగ్గర కూడా సరి చేసుకోవాలని వాళ్ళ బోధలో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే, ఇప్పుడు నా ప్యాకెట్లో ఒక పెన్ ఉంది. ఈ పెన్ను నేను మన జూములో ఉన్న రాజబాబు అన్న దగ్గర దొంగిలించాను. ఒకప్పుడు నేను రక్షణ పొందిన రోజుల్లో రాజబాబు అన్న దగ్గర నేను దొంగిలించాను. రాజబాబు అన్న కూడా రక్షణ పొందలేదు. కానీ వాళ్ళు చెప్పే టీచింగ్ చాలా మంచి టీచింగ్. కొన్ని విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, అవి నేను చేయమని చెప్పను, కానీ ఇది కూడా నేను చేయమని చెప్పను, కానీ సింపుల్ గా అర్థమయ్యే భాష. ఆ రాజబాబు అన్న నేను ఇద్దరం రక్షణ పొందలేదు. ఒక రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను సంధించగా నేను రక్షణ పొందాను. ఆ ఫెలోషిప్ వాళ్ళు చేసే టీచింగ్ ఏంటంటే, మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవటమే కాదు, మనుషులతో కూడా మనం సరి చేసుకొని సమాధాన పడాలి అంటారు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకెవరైనా శత్రువులు ఉన్నారు అనిపిస్తే, లేదా ఎవరి మీదైనా నీకు శత్రుత్వం ఉన్నట్టు అనిపిస్తే, నీ బలిని పక్కన పెట్టేయి. నీ డబ్బో, నీ గొర్రె పిల్లో, నీ మేక పిల్లో పక్కన పెట్టు. వెళ్ళి అతనితో సమాధాన పడి వచ్చి నీవు అర్పణ అర్పించమని బైబిల్ స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. ఈ రోజున అసూయతో, కక్షతో, ద్వేషంతో, పగతో, వాక్యం చెప్పే సేవకుడి మీదనే ద్వేషంతో, పగతో, ఏమంటే వాక్యం చెప్పే సేవకుడు కూడా ఎదుర్కొన్న విశ్వాసుల మీద పగతో, ద్వేషంతో, అసూయతో వాక్యం చెప్పే సేవకులు ఉన్నారు. సేవకుల్ని అలా ద్వేషించే విశ్వాసులు కూడా అదే సంఘంలో ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన బోధ ఏంటంటే, అర్పణ పక్కన పెట్టి సమాధాన పడి దేవుని మందిరానికి వెళ్ళమని బైబిల్ చెప్తుంది. ఇది నిజమైన భక్తి. ఈ భక్తి చాలా సంఘాల్లో లేకపోవడం శోచనీయం, బాధాకరం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తిది. ఇది ఫెలోషిప్ వాళ్ళ భక్తి అని కాదు. అంటే నేను రక్షింపబడిన సంఘంలో ఆ విధమైన విధానం ఉంది, అది కరెక్ట్ అని నేను నమ్ముతాను. ఇక పరిశుద్ధాత్మ అనే భాషలో అది నమ్మే విషయం వాళ్ళు నమ్మరు, నేను నమ్ముతాను, అది వేరే విషయం అనుకోండి. వాళ్ళు చెప్పే టీచింగ్ ఏంటంటే, నేను రక్షణ పొందిన తర్వాత అదే రాజబాబు అన్నకి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన, అన్నా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన మంచి దేవుడు, నువ్వు కూడా ప్రభు దగ్గరికి రా అన్న, ఏ దేవుళ్ళలో ఏమి లేదు, యేసే నిజమైన దేవుడు అని నేను చెప్తా ఉన్నాను. ఆయన నా మీద అభిమానంతో, నా స్నేహంతో ఆయన వింటా ఉంటాడు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫెలోషిప్ లో
ఆయన చూపు అంతా నా పాకెట్లో ఉన్న పెన్ను మీద ఉంటుందట. ఎందుకంటే ఈ పెన్ను అంటుంది, ఈ పెన్ను ఆయన దగ్గర నేను రక్షణ లేనప్పుడు దొంగిలించిన పెన్ను ఇది. ఆయన అనుకుంటాడట, అంటే వాళ్ళు చెప్పే టీచింగ్ ఇలా ఉంటుంది, ఆయన అనుకుంటాడట, వీడు చాలా నీతి సూత్రాలు చెప్తున్నాడు రా, ఎన్నడూ మాట్లాడని మాటలు మాట్లాడుతున్నాడు, ఒక కమ్యూనిస్ట్ ఈ విధంగా మారిపోయాడు ఏంటి, ఇన్ని నీతులు చెబుతున్నాడు కానీ దొంగిలించిన నా పెన్ను ఇంకా ఇవ్వలేదేంటి అనుకుంటాడట. అందువల్ల మనుషులతో కనుక మనం సమాధానంగా ప్రేమగా క్షమించేవారిగా లేకపోతే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావడానికి మనం అడ్డుబండలుగా మారతామట. అందుకనే బైబిల్ చెప్పే మాట, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండండి, ప్రతి ఒక్కరిని పలకరించండి, శక్యమైతే సహాయం చెయ్యండి. అలా చేయటం వల్ల క్రీస్తుని ఎరిగిన వారని చెప్పుకుంటున్న వారి దగ్గర ప్రభువును మీరు కనపరచవచ్చు. క్రీస్తుని ఎరగని వారి దగ్గర ఇదిగో క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి అనే ఒక ఆలోచన వారిలో కలిగించి వారిని ప్రభు దగ్గరికి రాబట్టొచ్చు అనేది వారి యొక్క డాక్ట్రిన్ అన్నమాట. ఆ డాక్ట్రిన్ నేను సంపూర్ణంగా నమ్ముతాను. నేను ఎక్స్ట్రాగా పాటించేవి కూడా కొన్ని ఉంటాయి, అది వేరే సంగతులు. డినామినేషన్ చాలా బ్యారియర్స్ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చిన యేసు ఆ రోజు జక్కయ్యను మార్చాడు, ఈ రోజు నన్ను మార్చాడు, ఒక రోజున ఈ జూమ్ లో ఉన్న మిమ్మల్ని మార్చాడు. ఈ మాటలు వినబోతున్న వారిని కూడా ప్రభు మార్చాలని నేను ఆశపడుచు ఉన్నాను. అక్కడ ఎరుకో పట్టణం దాటి ఆయన ఒలీవల కొండ దిగుతూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దూరంగా ఉన్న యెరూషలేము పట్టణాన్ని చూశాడండి. ఆ పట్టణాన్ని చూసి ఆయన 41వ వాక్యంలో ఆ పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి దూరంగానే చూసి ఆయన ఏడ్చినట్లుగా ఈ చోట రాయబడింది. ఎందుకు ఏడ్చాడో తెలుసండి? నీవు ఈ దినమైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుక్కుంటేవి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి ఏమండి నీ పిల్లలను నిన్ను కూడా నాశనం చేయబోతున్నారు. రాయి మీద రాయి నిలవకుండా ఈ దేవాలయాన్ని కూడా జరగబోతుందని ప్రభు స్పష్టంగా ఒక ప్రాఫెసీ ఆ చోట ఇచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ చోట మనం గమనించినట్లయితే ఏడ్చి అనే పదం ఇక్కడ ఉంది. ప్రభు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అంటే యెరూషలేము పట్టణస్థులు, ఇజ్రాయేలీలు ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శించిన కాలాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆయన రక్షకుడని వారు అంగీకరించలేకపోయారు. ఆ రోజు అంగీకరించలేకపోయారు, ఈ రోజు కూడా అంగీకరించలేకపోయారు. ఈ రోజున మనలో కూడా అనేకులు, ఇంకా మన బంధువులు స్నేహితులు యేసుని రక్షకుడిగా అంగీకరించక ఇప్పటికీ కులదేవుడిగా భావించేవాడు చాలా మంది ఉన్నారు. వీరందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆ పట్టణాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు. నేను సమాధానకర్తను కదా, యెషయా భక్తుడు రాసినట్లుగా నేను సమాధానపు రాజుని కదా, నేను నిన్ను దర్శిస్తానని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో కన్య గర్భము ధరిస్తుంది, ఇమ్మానుయేలు పుడతాడని రాయబడింది కదా. యెషయా 53వ అధ్యాయంలో అతడు వ్యసనాక్రాంతుడు వ్యాధిగ్రస్తుడు అవుతాడని కూడా రాయబడింది కదా. నా రాకడను గురించి కొన్ని వందల ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో యెరూషలేమా, ఇశ్రాయేలీయులారా, పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు అన్ని రాయబడినప్పటికి కూడా మీ కన్నులకు గుడ్డితనం కలిగి మరుగు చేయబడ్డాయి. సమాధానకర్తనైన నన్ను, పాపం నుంచి విడిపించగలిగిన నన్ను మీరు నమ్ముకోనుంటే ఎంత బాగుండేదో. మీరు నమ్మనందువల్ల, మీ మనోనేత్రాల గుడ్డితనం కలిగినందువల్ల జరిగే నష్టం ఏంటో తెలుసా? రాయి మీద రాయి నిలయకుండా ఈ దేవాలయం పాడు కాబోతుంది. అనేకులు, నన్ను ఎరగని అనేకులు నశించిపోబోతున్నారు. శత్రువు ముట్టడి వేసి నాశనం చేయబోతున్నాడు అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఏడ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రేమామయుడు. ఆయన ఏడుపు, ఇక్కడ రాయబడిన ఏడుపు అనే ఆ పదం గ్రీకు మూల భాషలోకి వెళ్ళినట్లయితే ఆయన గొప్ప వేదనతో ఏడ్చినట్లుగా, అంటే ఓదార్చనోళ్ళని దుఃఖం అట. అది ఎవరు కూడా ఓదార్చలేనంతగా ఆయన దుఃఖపడ్డాడట. అంటే ఓ రకంగా బిట్టర్గా ఏడ్చాడట. సమస్తము కోల్పోయినట్లుగా జరగబోయే నాశనాన్ని తలుచుకొని, నా పిల్లలు ఇంత శ్రమ పడబోతున్నారే అని తలుచుకొని కొమిలి ఏడ్చినట్లుగా ఆ యొక్క మూల భాషలో ఆ పదాన్ని అర్థంగా మనం గ్రహించవచ్చు. ఆ మూల భాష పదాల్లోకి నేను వెళ్ళను కానీ, సాధారణంగా
అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏడ్చాడు. తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ సమాధి దగ్గరకు వచ్చి ఏడ్చినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35లో కూడా జీసస్ లిటరల్ గానే ఆయన ఏడ్చాడు. కానీ ఆ ఏడుపు ఏంటంటే సాధారణంగా ఎమోషన్తో వచ్చే ఏడుపు. తన స్నేహితుడైన లాజరు చనిపోయినందుకు దుఃఖపడ్డాడు. తన స్నేహితుడైన లాజరు చనిపోయినందుకు దుఃఖపడ్డాడు. రెండవదిగా కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే, చనిపోయిన లాజర్ను తాను బతికించబోతున్నాను, ఖచ్చితంగా బతికించబోతున్నాను. అయ్యో, అనవసరంగా ప్యారడైజ్ లో ఉన్న లాజర్ని తిరిగి నేను భూమి మీదకి తీసుకురాబోతున్నానే, ప్యారడైజ్ లో ఉన్న వాడిని, పరదేశికి వెళ్ళిన వాడిని మరలా భూమి మీదకి తీసుకురావాల్సి వస్తుంది అని ఏడ్చాడు. రెండు రకాలుగా అక్కడ ఏడ్చినట్టుగా బైబిల్ పండితులు చెప్తారు. ఒకడేమో తన స్నేహితుడు చనిపోయినాడని ఆ ఎమోషన్తో ఏడ్చినట్టు, రెండవది పరదేశికి వెళ్ళిన లాజర్ని తిరిగి తీసుకొస్తున్నానే, ఆ సంతోషాన్ని నా స్నేహితుడికి దూరం చేస్తున్నానే అని ఏడ్చాడట. ఈ ఏడుపుకు వాడిన గ్రీకు పదం వేరే పదం, అక్కడ ఏడ్చిన పదానికి వాడిన గ్రీకు పదం వేరే పదం. ఈ పదం ఏంటంటే, యోహాను 11లో ఏడ్చిన పదం ఏంటంటే, సాధారణంగా ఎమోషనల్ గా ఏదైనా కొద్ది కష్టమో ఇబ్బంది మన కుటుంబంలో జరిగినప్పుడు మనం ఏడ్చే ఏడుపు. కానీ యెరూషలేం పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చిన ఏడుపు చాలా బిట్టర్గా, చాలా వేదనతో కూడిన, జరగబోయే నష్టాన్ని తలుచుకొని లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు గనక, తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి భూమికి దిగి వచ్చిన వాడు గనక, నరావతారిగా ఉండుట, పరలోకంలో ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నరావతారిగా దిగి వచ్చి నరుల కొరకు మరణించటాన్ని బట్టి ఆయన సంతోషించాడు, ఆనందించాడు. నశించిన వారిని రక్షించడమే నా బాధ్యతని తండ్రి చిత్తం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఇంతగా ఆయన పరలోకాన్ని విడిచి తాను రిక్తుడిగా చేసుకోవడానికి భూమి మీదకి వస్తే, తన ప్రజలే, తన జాతి ప్రజలే, ఇశ్రాయేలీలే ఆయన్ని గుర్తించలేకపోవటాన్ని చూసి బహు వేదన చెందాడండి. ఈ రోజున మన కుటుంబ సభ్యుల్లో మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. మన కుటుంబ సభ్యులు అనేకులు మారకపోతే ఎంత బాధేస్తుందో తెలుసండి. ఇప్పుడు మా నాన్నగారు మారకుండానే చనిపోయారు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఆయన నేను చూడలేను కదా మరలా అని. అదేవిధంగా నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నేను ప్రేమిస్తున్న నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు రక్షణ పొందితే మేము అందరం కలిసి ఒకే స్థలానికి వెళ్తాం కదా. ఒక రోజున ఒక వయసు అయ్యాక అందరం వెళ్ళిపోవాల్సిందే కదా. అక్కడ ఖచ్చితంగా మేము మళ్ళా కలుసుకుంటాం కదా, అన్న తమ్ముడు అని పిలుచుకోకపోయినా కలుసుకుంటాం కదా అని ఒక ఆశ ఉంటుంది నాకు. ఇప్పుడు నా భార్యను ఖచ్చితంగా నేను కలుస్తాను, డెఫినెట్గా కలుస్తాను. ఆమె ఎక్కడ ఉంటుంది? నా ప్రభు దగ్గర ఉంటుంది కాబట్టి. కారణం, ఆమె రక్షించబడింది కాబట్టి. మళ్ళీ నామకార్థ క్రైస్తవులు నేను కలవలేను, ఎందుకంటే వాళ్ళు ఎట్టగా నిత్య నరకానికే వెళ్తారు. నిజంగా ప్రభువులో జీవించిన వారినే నేను కలవగలుగుతాను, నేను కూడా ప్రభువులో జీవిస్తే. అందుకని ఈ ఆలోచన వచ్చినప్పుడు మన కుటుంబంలో, ముఖ్యంగా మన రక్త సంబంధం రక్షణ లేనప్పుడు ఒక రకమైన వేదన మన జీవితంలో కలగడం సహజం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేమును చూసి ఏడ్చాడు. కానీ మనం ఏడవలసింది దేనికో తెలుసా? మన బంధువుల రక్షణ కొరకు ఎంతగా ఏడవాలో తెలుసండి. వారు ఒక రోజున నిత్య నరకాగ్నికి వెళ్ళబోతున్నారు, అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళబోతున్నారు. మీరు నేనైతే హల్లెలూయా స్తుతి స్తోత్రాలు చెల్లించి ఆ పరలోకంలో దేవదూతలతో కలిసి ఆనందగానాలు చేయబోయే స్థలానికి మనం వెళ్ళబోతున్నాం. సదాకాలం ప్రభువుతో ఉండే స్థలానికి వెళ్ళబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాం. ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ బతకబోతున్నాం. బంగారు వీధుల్లో సంచరించబోతున్నాం. ఇది సర్వసత్యం, బైబిల్ సత్య వేదం. బైబిల్ని మించిన సత్యం మరొకటి లేదు. ఈ సంగతి మనకు తెలుసు, కానీ మన వాళ్ళకి చెప్తే హేళనగా, పిచ్చోళ్లాగా, నువ్వు భ్రష్టుడు అయ్యింది కాక మమ్మల్ని కూడా భ్రష్టుడు కమ్మంటావా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. లేరని నేను చెప్పను. అయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేం పట్టణాన్ని చూస్తూ ఎంత ఏడ్చాడో, ఎంత బిట్రగా ఏడ్చాడో. అయ్యో, రాబోయే నష్టాన్ని ఆయన కళ్ళకు కనబడుతుంది. యెరూషలేం పట్టణానికి రాబోయే నష్టం ఆయన కళ్ళకు కనబడుతుంది. ఆ దేవాలయం ధ్వంసం కావడం ఆయన కళ్ళకు కనబడుతుంది. ఇంచుమించుగా 11 లక్షల మంది ప్రజలు చనిపోవటం ఆయన కళ్ళకు కనబడుతుంది. ఆ టైటస్ చక్రవర్తి యొక్క ఆ హింసకి 11 లక్షల మంది చనిపోవటం ఆయన కళ్ళకు కనబడుతుంది. ఇంచుమించుగా 1,00,000 మంది బానిసలు కాబోవటం ఆయన కనబడుతుంది, కాబోతున్నారన్న సంగతి ఆయన కనబడుతుంది. 69వ సంవత్సరంలో ప్రారంభమైన ముట్టడి 72వ సంవత్సరం వరకు కూడా కొనసాగింది. యెరూషలేం మీద రోమన్ చక్రవర్తి టైటస్ యుద్ధానికి వచ్చి
3 సంవత్సరాలు యెరూషలేముని ధ్వంసం చేయలా. ప్రభు అయిన యేసుక్రీస్తు కళ్ళకు కనబడుతుంది అవన్నీ కూడా. యూదులు భయకంపితులై దాక్కోవడం కనబడుతుంది. పర్వతాల మీదకి ఎక్కి పారిపోయి పర్వతాల్లో దాక్కుంటే శత్రువులు వారిని చంపుతుంటే వారి యొక్క రక్తము అక్కడ ఇంకిపోగా ఆ కొండల్లో కొంత రక్తం అక్కడ ఉండిపోయి మిగిలిన రక్తం రోడ్ల మీద ప్రవహించడం అనేది అక్కడ కనబడుతుంది. అప్పటికి ఇంకా జరగల. ఇది 32 ADలో జరిగింది. ఇది 70 ADలో జరగబోయే సంఘటనలు ఏం జరగబోతుందో సృష్టికర్తకు తెలియని విషయాలేం కాదు. వాటిని తలుచుకున్నప్పుడు ఆయన బహువేదన చెందాడండి. ఈ రాత్రి ఎందుకో నేను ధ్యానించిన భాగంలో ఈ అంశం లేదు, కానీ ఎందుకో మీతో మాట్లాడుతుంటే చెప్పాలనిపిస్తుంది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మనం మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? మన రక్త సంబంధుల సంగతి ఏంటి? మన స్నేహితుల సంగతి ఏంటి? మనతో పాటు పార్కులో తిరిగే వాళ్ళ సంగతి ఏంటి? ఈ లోకపు మాటలు మాట్లాడే వాళ్ళ సంగతి ఏంటి? ఒక్కరినైనా ఇద్దరినైనా ఒక్కొక్కరినైనా శక్తి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు కొన్ని మాటలు చెప్పి ప్రభు దగ్గరికి రాబట్టగలిగేవారుగా, కనీసం ప్రభువును పరిచయం చేయగలిగేవారుగా మనం మారగలిగితే ఎంత బాగుంటది. యేసు ఏడ్చినట్లుగా, రాబోయే ఆ ఉగ్రతను తలుచుకొని యేసు యెరూషలేమును చూసి ఏడ్చినట్లుగా మన బంధువులు, స్నేహితులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రక్షణ కొరకు మనం కన్నీరు కారిస్తే ఎంత బాగుంటుందో కదా. ఆ కన్నీరు రోజున మన దగ్గర లేదు. కారణం ఏంటంటే మనకు అన్ని ఆశీర్వాదాలే కావాలి. మనకి ఏ జబ్బు రాకూడదు. కలకాలం బతకాలి, ఎల్లకాలం బతకాలి. ఇది క్రైస్తవుడి యొక్క ఆలోచన. అంతేగాని నా జనులు ఏమైపోతారోనని మీకు భారం లేదు, నాకు భారం లేదు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ఏడ్చాడు యెరూషలేము పట్టణాన్ని చూసి, రాబోయే నష్టాన్ని తలుచుకొని ఏడుస్తున్నాడు. ఈ రోజున రక్షణ లేని వారికి ఆ నిత్య నరకాగ్ని ఎదురు చూస్తా ఉంది. అది యమలోకం అనండి, నరకం అనండి, ఏమైనా అనండి. యేసుక్రీస్తే మార్గం, సత్యం, జీవం. యోహాను సువార్త 14:6 ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు మరణము నుండి జీవములోకి దాటి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు మరణములో నిలిచి ఉన్నాడు. ఆ మరణం అంటే నిత్య నరకాగ్నండి. అందరం చనిపోతాం. యేసు ప్రభువుని నమ్ముకోకపోయినా చనిపోతాం. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు వెళ్లే స్థలం ఏమంటే ఆనందమయమైన ఆ లోకం. యేసు ప్రభువుని నమ్మని వాడు వెళ్లే స్థలం నిత్య నరకాగ్నండి. ఏ పూజలు, ఏ పునస్కారాలు, ఏ గ్రంథాలు నిత్య రాజ్యానికి ఏ మనిషినే చేర్చలేవు. దేవాది దేవుడే నరావతారిగా దిగి వచ్చి అమూల్యమైన రక్తాన్ని చిందించి తన యొక్క శరీరాన్ని చీల్చి పరలోక మార్గాన్ని చూపించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసుని నమ్మని మన ప్రజల్ని శపించే వారిగా మనం ఉండకూడదు. వారిని ప్రేమగా పలకరించి వారి కొరకు కన్నీటితో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. తద్వారా ఒక్క ఆత్మనైనా ప్రభు సన్నిధికి చేర్చగలిగే వారిగా మనం మారాలి. ఇంతకంటే మన జీవితానికి ఇంకా ఆశీర్వాదం మరొకటి లేదండి. వస్త్రాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఇళ్ళు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఈ శరీరం నేను 2 సంవత్సరాల క్రితం ఉన్నట్టు నా ముఖం లేదు ఇప్పుడు. ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఈ ముఖం ఇలా ఉంటుందని గ్యారంటీ లేదు. మీరు 15 ఏళ్ల క్రితం మీరు ఉన్నట్లుగా ఇప్పుడు లేరు. మీ అద్దంలో మీరు చూసుకున్నా, మీ ఫోటోలు మీరు చూసుకున్నా, మీ మనవరాలను అడిగినా చెప్తారు. ఒక 15 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా మీరు నేను ఎవరు ఉండం. ప్రతి 7 yearsకి మనిషి ముఖం మారిపోద్ది. ఖచ్చితంగా మారిపోద్ది సైంటిఫికల్గా. ఇవన్నీ మార్పు చెందేవే. వీటిని గురించి చింతిస్తూ సమయాన్ని వ్యర్థం చేయకుండా అవకాశం ఉన్నంత వరకు సువార్త ప్రకటించే సాధనాలుగా, లేదా మీరు ప్రకటించకపోయినా ప్రకటించే వారిని మీ ప్రాంతాలకు ఆహ్వానించేవారిగా మీరుండాలని ఒక దైవ సేవకుడికి నేను కోరుకుంటున్నాను. ఇది మొట్టమొదటి పాఠం, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏడ్చిన ఏడుపులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఏడ్చినట్లుగా మనం చూడగలం. అబ్రహాము తన భార్య యొక్క శారా మరణాన్ని బట్టి ఆదికాండం 23వ అధ్యాయం 2వ వాక్యంలో ఏడ్చాడు. ఆదికాండం 23వ అధ్యాయం 2వ వాక్యంలో
ఏశావు ఆశీర్వాదాన్ని కోల్పోయి తన తమ్ముడైన యాకోబు ఆశీర్వాదాన్ని పొందాడు. ఇస్సాకు అంటున్నాడు, నా దగ్గర ఏం ఆశీర్వాదాలు లేవు నాయనా, ఇక నేను మీ తమ్ముడికి ఇచ్చేశాను, మీ తమ్ముడు మోసం చేసి ఆశీర్వాదాలు దొంగిలించాడు, నా దగ్గర ఏం లేవన్నప్పుడు ఇస్సాకు బహుగా దుఃఖించినట్లుగా రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం మీరు చూస్తే పిల్లలు లేని హన్న బహు దుఃఖాక్రాంతురాల ఏడ్చింది. పరిశుద్ధ గ్రంథంలో ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి, దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వాక్యంలో ఒక పాపాత్మురాలు ప్రభు పాదాల దగ్గర పడి ఏడ్చినట్లుగా మనం చూడగలం. ఏడ్చి ఆయన పాదాలు కడిగినట్లుగా చూడగలం, తల వెంట్రుకలు తుడిచినట్లుగా చూడగలం. ఏడ్చిన ప్రతి సందర్భంలో కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏడ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆశీర్వాదం అనేది చూడగలం. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సిన రెండో విషయం. దేవుని సన్నిధిలో ఏడ్చిన ప్రతి సందర్భంలో కూడా మాక్సిమం ప్రతి చోట ఆశీర్వాదమే చూశారండి. నిజంగా ఏడ్చిన వాళ్ళు, ఇందాక ఆ సహోదరి ప్రార్థన చేసినట్లుగా నిజంగా మొర్రపెట్టు వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు. నిజంగా ఏడ్చే ఏ క్రైస్తవుడిని కూడా దేవుడు విడిచిపెట్టడండి. లూకా సువార్తలో ఆ పాపాత్మురాలు నిజంగా ఏడ్చింది, పాపం విషయమై పశ్చాత్తపడి ఆమె సమాధానం కలిగి వెళ్ళిపోయిందండి. పేతురు ఏడ్చాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 62వ వాక్యంలో సంతాపపడి ఏడ్చాడు. పేతురికి ఏం దొరికింది? మరలా తిరిగి క్షమాపణ దొరికింది, రెస్టోరేషన్ దొరికింది. పేతురు జీవితం తిరిగి పునరుద్ధరించబడింది. బలమైన సాధనంగా ప్రభు వాడుకున్నాడు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 19-20లో అంటాడు, నేను దేవుని మాట వింటాను, దేవుని కొరకు చస్తానంటున్నాడు. ఒకప్పుడు భయపడి అబద్ధం చెప్పినోడు ఇప్పుడు దేవుని కొరకు చస్తాను అని చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసండి, దేవుడు అతని జీవితాన్ని మరలా తిరిగి బాగు చేశాడు, పడిపోయిన వాడిని లేపాడు. పేతురు ఏడ్చాడు, అతని జీవితం మరలా ప్రభు అతని జీవితాన్ని మార్చి తన సాధనంగా వాడుకున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వాక్యంలో మగ్దలేని మరియ ఏడ్చింది. యేసు ప్రభువును సమాధిలో లేడని చెప్పి, సమాధిలో లేడు, ఆయన ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి మగ్దలేని మరియ ఏడ్చింది. మీకు ఒక మాట చెప్పమంటారా? ఈ మగ్దలేని మరియకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మొట్టమొదటగా దర్శనమైంది ఈమెకే. ప్రభు మీద ప్రేమతో ఏడ్చింది. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా మగ్దలేని మరియకి కనపడ్డాడు. ఈ రోజున యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి చెప్పాలంటే మగ్దలేని మరియ గురించి కూడా చెప్పాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డల యొక్క ఏడుపుకి ఎంతో ప్రాధాన్యత ఉందండి. అయితే ఒట్టిపుణ్యానికి ఏడవటం కాదు, భార్య మీద కోపం వచ్చి భర్త మీద కోపం వచ్చి ఏడవటం కాదు. ఆత్మల భారంతో, ఆశీర్వాదం కొరకు, పిల్లల జీవితాల బాగు కొరకు, ఆరోగ్యం కొరకు, మీ ఆర్థిక ఇబ్బందుల కొరకు, దేని విషయమే ప్రభు సన్నిధిలో ఏడ్చినా ప్రభు తప్పనిసరిగా జవాబిస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మల భారంతో ఏడవండి. అనేకుల రక్షణ కొరకు ఏడుద్దాం. గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. 2 కొరింథీ 2వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా కొరింథీ సంఘం చెడిపోవటాన్ని బట్టి పౌలు గారు ఏడుస్తున్నాడు. కొరింథీ సంఘం చెడిపోవటాన్ని బట్టి పౌలు గారు ఏడుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యంలో ఆ 7 ముద్రలు విప్పటానికి ఆ దేవుని చేతిలో ఉన్న పుస్తకం తీసుకొని దానికి ఉన్న ముద్రలు విప్పేదానికి ఎవరు లేకపోవడం చూసి యోహాను ఏడుస్తున్నాడు. పరలోకంలో ఆత్మ రూపంలో ఆత్మగా పరలోకానికి వెళ్ళి ఆయన పరలోకానికి ఎత్తబడి 4వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో పరలోకాన్ని అంతా చూస్తున్నాడు. దేవ సింహాసనాసీనుడైన వాని చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకానికి సీల్స్ ఉన్నాయి, 7 సీల్స్ ఉన్నాయి. ఆ ముద్రలు విప్పితేనే, ముద్రలు విప్పగలిగేవాడు ఉంటేనే ఎండ్ త్వరగా వస్తుంది. అంటే ప్రభు రాకడ జరుగుతుంది. అంటే అప్పటికే సంఘం ఎత్తబడింది. ప్రభు ఫిజికల్ గా భూమి మీదకి రావాలంటే ఆ ముద్రలు ఇప్పబడాలి. ఆ పుస్తకం ముద్రలు ఇప్పబడాలి. ఆ పుస్తకం ఏంటంటే తిరిగి మనకి సర్వాధికారాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు. మన రక్షకుడికి సర్వాధికారాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు. ఆ ముద్రలు విప్పేవాళ్ళు ఎవరా అని చెప్పి ఎవరు లేకపోవడం చూసి యోహాను ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఏడవద్దు, యోధా గోత్రపు సింహం ఉన్నాడు ఆ ముద్రలు విప్పడానికని. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ మాటలను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు కన్నీరు కార్చినా ఖచ్చితంగా అక్కడ సమాధానం ఉంటుందండి. ఖచ్చితంగా అక్కడ ఆన్సర్ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఆన్సర్ ఉంటుంది. నెహెమ్యా 1వ అధ్యాయంలో
యెరూషలేం పట్టణం పాడైపోయిందని తెలుసుకొని, ప్రాకారాలు ఇంకా పాడైపోయి ఉన్నాయని తెలుసుకొని, ఇంకా అలాగే తగలబడిపోయి ఉన్నాయని తెలుసుకొని బహు దుఃఖంతో ఏడ్చాడండి. బహు దుఃఖంతో ఏడ్చాడు. ఏం జరిగింది తెలుసండి? ఆ దేశపు రాజైన అర్థహషస్తకి దేవుడు నెహేమ్యా మీద దయ కలుగునట్లుగా చేసి యెరూషలేంకి వెళ్ళి ప్రాకారాలు కట్టుకునే అవకాశాన్ని, ధనాన్ని కూడా ఒక అన్యుడైన రాజు నెహేమ్యాకి ఇచ్చాడు. అన్యుడైన రాజు నెహేమ్యాకి దేవుని పట్టణ ప్రాకారాలు కట్టుకోవడానికి డబ్బు ఇచ్చాడండి. ఎంత గొప్ప అద్భుతం! ఈ రోజున యేసు రక్తంతో కడగబడిన మీరు నేను ఏ విషయమై కన్నీరు కార్చినా మీ దేవుడు, నా దేవుడు చూస్తూ ఊరుకోలేడు. ఆయన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. నీ కన్నీరు తొడవకుండా ఆయన ఉండడు. అది నీ పిల్లల విషయమైనా, నీ సంఘ విషయమైనా, నీ సేవ విషయమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, లేదా నీ బంధువుల రక్షణ కొరకైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున జవాబు రావటం లేదంటే మనం నిజంగా కన్నీరు కార్చట్లేదేమో అనిపిస్తుంది నాకు. ప్రియమైన దేవుని బిడ్డలరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యంలో కూడా ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రోదనతో, ఆయన శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించినట్టు అక్కడ రాయబడింది. ప్రభు ఎన్నిసార్లు ఏడ్చాడో ఇక్కడ 2 సార్లే ఉంది బైబిల్లో. లాజరు చనిపోయినప్పుడు, యెరూషలేం పట్టణాన్ని చూసినప్పుడు. ఇంకా ఎన్నిసార్లు ఏడ్చాడో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. శరీరధారి అయిన దినముల్లో ఆయన మహారోదనతో కన్నీళ్లతో తను అంగీకరించగలిగిన వానికి యాచనలు, ప్రార్థనలు సమర్పించినట్లుగా హెబ్రీ గ్రంథకర్త 5వ అధ్యాయం 7వ వాక్యంలో రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేము గూర్చి ఏడ్చాడు? మీకు ఆల్రెడీ ఆ టాపిక్ అర్థమైపోయింది. ఆయన ఎందుకు ఏడ్చాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకి, హెబ్రీయులకి ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు అన్న సంగతి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వాక్యంలో స్పష్టంగా అభిషక్తుడు వస్తాడు, అభిషక్తుడు భూమి మీదకి వస్తాడు, అభిషక్తుడు నిర్మూలన చేయబడతాడు, అభిషక్తుడు నిర్మూలన చేయబడతాడు అంటే అభిషక్తుడు చంపబడతాడు. అభిషక్తుడు చంపబడితాడు. 7 ఏండ్లు ఇశ్రాయేలీలతో అంత్యక్రీస్తు సంధి చేసుకుంటాడు. 7 ఏళ్ల సంధి కాలంలో మధ్యలో 3.5 సంవత్సరాల్లో సంధిని బ్రేక్ చేస్తాడు. యాంటీక్రైస్ట్ బ్రేక్ చేస్తాడు. ఇశ్రాయేలీకి హింసలు వస్తాయి. అప్పుడు ఎండ్ వస్తుంది, యుగ సమాప్తి వస్తుందని దానియేలు భక్తుడు క్లియర్ గా చెప్పాడు. 9వ అధ్యాయం 24 నుండి 27 వాక్యాలు కూడా అదే చెప్పాడు. దానియేలు భక్తుడు ఎప్పుడు రాశాడు? 9వ అధ్యాయం మనం చదివే అంత టైం లేదు, కానీ 600 సంవత్సరాల పూర్వమే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడానికి 600 సంవత్సరాలు, ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించడానికి కరెక్ట్ గా 600 సంవత్సరాల పూర్వం ఆయన రాశాడు. 600 BCలో ఆయన రాశాడు. 600 BCలో రాస్తూ అభిషక్తుడు యెరూషలేములోకి ప్రవేశిస్తాడు అని చెప్పి స్పష్టంగా రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, పట్టణము కట్టబడవచ్చు, ఏమంటే పట్టణము కట్టబడవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన దగ్గర నుండి కరెక్ట్ గా 69 వారాలు అంటే 483 సంవత్సరాలు, ఒక వారం అంటే 7 years కౌంట్ చేసుకుంటే 483 సంవత్సరాలకు అభిషక్తుడు యెరూషలేములోకి వస్తాడు. ఆ అభిషక్తుడు చంపివేయబడతాడని కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మీరు ఒకసారి నెమ్మదిగా చదువుకుంటే అర్థమవుతుంది. 483 సంవత్సరాలు, ఆ చివరి వారం అనేది 7 years ట్రిబ్యులేషన్, అది పక్కన పెట్టేయండి. కరెక్ట్ గా 445 BCలో అర్థహషస్త అనే రాజు నెహేమ్యాకు పర్మిషన్ ఇచ్చాడు. యెరూషలేం ప్రాకారాలు కట్టమని పర్మిషన్ ఇచ్చాడు 445 BCలో. ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేములోకి అడుగుపెట్టింది 32 ADలో. యూదుల క్యాలెండర్ ప్రకారం మొత్తం కౌంట్ చేసుకుంటే, రోజులు 30 days క్యాలెండర్ ప్రకారం కౌంట్ చేసుకుంటే కరెక్ట్ గా 483 సంవత్సరాలు, దానియేలు ప్రవచనం ప్రకారం 483 సంవత్సరాలు ముగించబడే సమయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేములోకి అడుగు పెట్టాడు. గాడిదనెక్కి ఆయన యెరూషలేములోకి అడుగు పెట్టాడు.
ప్రజలందరూ కూడా దావీదు కుమారునికి జయము, హోసన్న హోసన్న అని ఆయన్ని ప్రైజ్ చేశాడు. రక్షకుడు రక్షకుడు అని చెప్పి దావీదు కుమారునికి జయము జయము, ఏమండి రాబోతున్న వానికి జయము జయమని ప్రజలందరూ కేకలు వేసినట్లుగా మనం బైబిల్లో చూడగలం. దానియేలు ప్రవచనం ఇశ్రాయేలుకి తెలుసు, దానియేలు ప్రవచనం పరిసయ్యులకు తెలుసు, దానియేలు ప్రవచనం శాస్త్రులకు తెలుసు, దానియేలు ప్రవచనం సద్దూకయ్యులకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా, వాక్యం తెలిసి కూడా, కన్య గర్భమందు రక్షకుడు పుడతాడని తెలిసి కూడా, ఆ కన్య మరియ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడని తెలిసి కూడా, ఏమండి అనేక మంది పాపాత్ములు దుర్మార్గుల్ని విడిపించేవాడే రక్షకుడు అని తెలిసి కూడా నీరు ద్రాక్షరసంగా మారడం చూశారు. మరణించిన లాజరు లేపబట్టడం చూశాడు. ఏమండి పన్ను చెల్లించాలంటే ఒక చేప నోట్లో నుంచి ఆ పన్ను చెల్లింపుకు కావలసిన ఆ షెకెల్ రావడం చూశారు. అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలు దేశమంతా చూశారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు అన్ని చూశారు. కానీ ఆయన్ని అంగీకరించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. సమాధానపు రాజుని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన్ని ఒక అన్యుడిగా చూశారు, ఒక పనికిమాలినోడిగా, పిచ్చోడిగా చూశారు. పిచ్చి పట్టిందని తరిమేసే పరిస్థితి కూడా వచ్చింది ఆయనకి. తలదాచుకున్నట్టుకు చోటైనా లేనివాడిగా బతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే గర్వం, కారణం ఏంటంటే అహంకారం. ప్రభు దర్శించిన సమయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. వారికి రక్షకుడని ఆయన అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఈ రోజున మనం ఎంత చెప్పినా యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటిస్తుంటే ఆయన కులదేవుడని మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఆయన మత దేవుడు, విదేశాల దేవుడని మాట్లాడే వాళ్ళే ఉన్నారు, కానీ ఆయన సకల జాతులకి దేవుడని అంగీకరించే వాళ్ళు ఎంత చెప్పినా వ్యతిరేకత పెరిగిపోతూనే ఉంది తప్ప బ్రతిమిలాడినా కూడా అంగీకరించే వాళ్ళు కనుమరుగైపోతున్నారు. అయితే దేవుడు మీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, ఘోర పాపులను రక్షించుకొని ఆయనకు సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్లియర్ గా మనం కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి మన జూమ్ లో ఉన్న వాళ్ళవి. వింటే ఆశ్చర్యచకితులు అవుతాం. ఎలా మారారా? మన రాజబాబు అన్న సాక్ష్యమే అద్భుతమైన సాక్ష్యం. ఒకప్పుడు ఆ మల్కాజిగిరి ఏరియాలో గణేష్ మండపాలు పెట్టుకోవాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలంట. అలాంటి వ్యక్తి ఈ రోజున ఆయన మార్పు చూసి వాళ్ళకి ఆ పర్మిషన్ అడిగిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. నువ్వేనా మారింది ఈ రోజు కూడా. నాకు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన సాక్ష్యం, అద్భుతంగా ఉంటుంది ఆయన సాక్ష్యం. ఒకప్పుడు బీజేపీ లీడర్గా పనిచేసిన వ్యక్తి, మండపాలు పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకున్న వ్యక్తి, ఎక్కడన్నా ఒక షాప్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ లేకుండా పెట్టడానికి లేదు ఎవడు ఆ ఏరియాలో ఆ రోజుల్లో. మరి రైల్వేలో పెద్ద ఆఫీసర్గా చేశాడు. ఏంటి మార్పు? కులం మార్చలా, మతం మార్చలా, జాతి మార్చలా, పాపిని మార్చగలిగిన యేసు ఆయన్ని సంధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రభువుకు సాక్షిగా ఈ వయసులో కూడా 70 years దాటినా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రభువుని గురించి చెప్పాలని ఆశ గొప్పదైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాళ్ళని చూసినప్పుడు కొంతమంది యవనస్తులైన సిగ్గుపడతారేమో నా ఆశ. చిన్న వయసులో ఉండి నోరు తెరవకుండా ఎంతసేపు నా ఇల్లు, నా కోడి, నా కొంపటని కూర్చునే వాళ్ళు యవనస్తులు ఉన్నారు కొంతమంది. ఉద్యోగం చేసుకుంటూ ప్రభువుకు సాక్షిగా బతకాలి మనం. కానీ అలాంటి వాళ్ళని చూసినా సిగ్గుపడతారేమో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ సిగ్గుపడే వాళ్ళు తక్కువ అయిపోయారండి. కానీ మనం మాత్రం ప్రాక్టిస్తూనే ఉండాలి. ఎవడు మారడని చెప్పి మనం మౌనంగా ఉండకూడదు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్పాడు, భారం తొలగించేవాడిని నేను అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యాన్ని చేరలేడని చెప్పాడు. నికోదేము మారాడు, అరిమత యోసేపు మారాడు. అరిమత యోసేపు సన్నిహద్రిని సభ యొక్క సభ్యుడు. నికోదేము గొప్ప వైజ్ఞానికుడు, గొప్ప వ్యక్తి ఆయన. నికోదేము సత్పురుషుడు ఒక రకంగా, అక్కడ చాలా ఘనుడైన వ్యక్తి. అతను మారాడు. కానీ మారిన వారందరూ కలిసి యేసుని సిలువ వేశారు. అందులో మీరు నేను కూడా మనందరం కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేశాం. సరే వేశాం, కనీసం ఇప్పటికైనా మనం నమ్ముకున్నాం. ఇక నమ్ముకోని వాళ్ళు ఇంకా ఆయన్ని నమ్ముకోగలిగితే, కులం మార్చని, మతం మార్చని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించగలిగితే ఎంత సంతోషమో కదా. దాని కొరకు మనం ప్రార్థించే వారికి ఉండాలి.
అంటే స్క్రిప్చర్స్ తెలిసి కూడా ఇశ్రాయేలీలు ఆయన అంగీకరించినందువల్ల వాళ్ళకి జరగబోయే నష్టాన్ని తలుచుకొని ఆయన ఏడ్చాడు. రిమైన్ దేవుని బిడ్డలరా, రిమైన్ వాళ్ళరా, ఏమండి అదేవిధంగా ఆ తర్వాత కాలంలో ఆ నష్టం ఎంత నష్టం జరిగింది అని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంచుమించు మోర్ దాన్ 10 lakhs ఇశ్రాయేలీలు టైటస్ చక్రవర్తి చేతిలో వధింపబడ్డారు. 1,00,000 మంది దాకా బానిసలయ్యారు. ఏమండి ఇంచుమించు 4-5 సంవత్సరాలు యెరూషలేము ముట్టడి వేయబడింది. యెరూషలేము దేవాలయపు రాళ్లన్నీ వీధుల్లో, ఆల్రెడీ యెరూషలేము వెళ్ళొచ్చిన వాళ్ళు చూసుంటారు, నేను బాలేదు కాబట్టి నాకు తెలియదు, వీధుల్లో ఆ రాళ్లన్నీ పడిపోయి ఉన్నాయి. ఆ రాళ్లకు బంగారం పొదిగించి ఉండేదంటే ఆ బంగారం అంతా కూడా పక్కనున్న ఒలీవ చెట్లను నరికేసి ఆ చెట్లు ఆ దేవాలయంలో వేసి మంట పెడితే ఆ ఒలీవ చెట్ల మంటకి ఆ రాళ్ల మీద ఉన్న బంగారం అంతా కరిగి ముద్దలుగా మారితే ఆ ముద్దలన్నీ ఏరుకొని రోమపట్నాన్ని తీసుకొని వెళ్ళిపోయారండి. రోమా చక్రవర్తి టైటస్ సైన్యం కొన్ని వేల కోట్ల రూపాయల బంగారం దోచుకొని పోబడింది. ఈ రోజు కూడా యెరూషలేముకి వెళ్ళి ఆ ఏడ్పుల గోడ దగ్గర నిలిచుకొని మెస్సయ్య త్వరగా రమ్మని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చిన యేసు ప్రభువుని తలుచుకొని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏడవడానికి బాగా ఇష్టపడతాం కానీ ఆత్మల రక్షణ కొరకు ఏడ్చేవాళ్ళు తక్కువైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎజికేల్ గ్రంథం 33 అంటాడు, ఏమండి నశించువాడు నశించుటను బట్టి నేను సంతోషించువాడను కాదు, వాడు నశించకుండా ప్రవర్తన మార్చుకోవాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. దుష్టుడు మరణించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు, వాడు మారాలని ఆయన ఆశ. ఏమండి 2 పేతురు 2 Peter 3rd chapter 9th verse ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదంటండి. అందుకనే ఈరోజు రక్షణ లేని వారిని చూసి ఈ రోజు కూడా ఆయన ఏడుస్తున్నాడు. ఆ రోజు యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఈ రోజున రక్షణ లేని వారిని చూసి ఆయన ఆత్మ దుఃఖిస్తుంది. ఇంకా రక్షణ పొందట్లేదేంటి, ఇంత సువార్త ప్రకటించబడుతున్నా అని బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పదండి. ఇర్మియా గ్రంథం 31:3 ఆయన నిత్యమైన ప్రేమతో మనిషిని ప్రేమిస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళనే కాదు, నమ్ముకున్న వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ గొప్పది. ఎంత ప్రేమ అంటే స్వయంగా దేవుడే నరావతారిగా దిగి వచ్చి మన కొరకు మరణించినంత ప్రేమ. యోహాను 3:16 ప్రకారం మన కొరకు మరణించినంత ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 5:28 ప్రకారం పాపం ఎరుగని ఆయన పాపం ముద్దగా మారాడు. ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలీయుల కొరకు కాదు, ఈరోజు మన కొరకు కూడా, ఇంకా రక్షణ లేని మనందరి కొరకు కూడా, మనలో అనేకుల కొరకు కూడా. ఆయన ఏమంటున్నాడు సింపుల్ గా, మీ పాపాలు మీరు ఒప్పుకొని విడిచిపెడితే నేను నమ్మదగిన వాడిని నీతిమంతుడు గనక మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని హృదయమందు విశ్వసిస్తే మీరు రక్షణ పొందుతారు. ఇంతే, ఏ ఖర్చు లేదండి. కులం మారదు, మతం మారదు, పేరు మారదు. నా పేరు అంటే బాప్తిజం ఇచ్చినప్పుడు పాల్మేత్తే ఆయన పెట్టాడు కాబట్టి ఆ పేరుతో నడుస్తుంది. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది అవసరమా అని. ఎందుకంటే నా అఫీషియల్ రికార్డ్స్ అంతా కూడా నాకు పాల్మేత్తే అని పేరు ఉండదు. ఎవడైనా పట్టుకున్నా నేను నాకు సొంత పేరు చూపించాల్సిందే. పేరు మార్పిడి ఉండదు, స్థల మార్పిడి ఉండదు, ఉద్యోగ మార్పిడి ఉండదు, వ్యాపార మార్పిడి ఉండదు, హృదయ మార్పిడి ఉంటుంది, వెళ్ళబోయే స్థల మార్పిడి ఉంటుంది. చెడుతనం నుంచి పవిత్రతలోకి వస్తారు. నరకానికి వెళ్లాల్సిన వాడు నిత్యరాజ్యానికి చేరతాడు. ఆ నిత్యరాజ్యంలో ఏమంటే అక్కడ సింహాసనం మీద యేసు ప్రభువే కూర్చొని ఉంటాడు. అది గుర్తించగలిగితే ఎంత సంతోషమో కదండి. సింపుల్ అండి రక్షణ పొందడం. గుడి చుట్టూ తిరగవసరం లేదు, 50 సార్లు పొర్రుదండ పెట్టవసరం లేదు, 50 బిందెలు నీళ్లు పోయిన అవసరం లేదు. ఏమండి మోకాళ్ళ మీద మెట్లెక్కాల్సిన పని లేదు. సంవత్సరం 10 సార్లు గుండు కొట్టించుకోవాల్సిన పని లేదు. ఏం యేసు ప్రభు పలాంది చేయండి పరలోకానికి చేరాలంటే చెప్పలా. ఒరే, పరలోకానికి చేరడానికి నేను అన్ని చేసేసాను రా. మీ కొరకు శాపగ్రస్తమైన సిలువను మోసి భరించి రక్తం చెందించాను, మరణించి పునరుద్ధరణే తిరిగి లేచాను. నేను చేసిన రక్షణ కార్యాన్ని మీరు నమ్మండి, మీరు రక్షింపబడతారు, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఫినిష్. నేను చేసిన ఫినిష్డ్ వర్క్ ని మీరు విశ్వసించండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ మై ఫినిష్డ్ వర్క్.
నేను మీ కొరకు చేసిన త్యాగాన్ని నమ్మండి, మీరు రక్షింపబడతారు. రక్షింపబడ్డాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రాణం పోకుండా ఉంటే బాప్తిజం పొందండి. ఇక్కడ ప్రాణం పోయితే బాప్తిజం పొందకపోయినా పరలోకం చేరిపోతారు. ఇదే ప్రభు చెప్పేది, సింపుల్. కాని దానికి ఇంతంత పొడుగు చామతాడంత తీసి అమ్మో పలానా కుల దేవుడు, పలానా వాళ్ళ దేవుడు మనకెట కుదురుతుంది. ఓరి నాయన, నరకంలో కాలేటప్పుడు ఆ ధనవంతుడు దాహం 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 అని ఏడుస్తున్నాడు. ఎవరిని పంపిమంటున్నాడు? అడక్కు తినేవాడు పంపిమంటున్నాడు. అప్పుడు అడక్కు తినేవాడు కూడా, పిలిస్తే కూడా అడక్కు తినేవాడు లాజరు కూడా ప్యారడైజ్ లో ఉన్నాడు. అబ్రహాం అంటాడు, రావటం కుదరదురా, అడక్కు తినేవాడు నీకు చీపుగా కనపడవచ్చు, కానీ ఇక్కడ ఎవరో తెలుసా, పరలోకంలో రారాజు కొడుకు, దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి మీద అడుగుతున్నాడు కానీ ఇక్కడ రారాజు కొడుకోడు, అతన్ని పంపించడం కుదరదు. మరి ఎట్టయ్యా, నువ్వు ఎట చావాల్సిందే, తప్పదా నరకంలో. మరి నా తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు, అక్కడ ఉన్నారులే పాస్టర్లు కొంతమంది, వాళ్ళు ప్రకటిస్తారు వింటే నిత్యరాజ్యం, వినకపోతే నువ్వు ఉన్న చోటికి వస్తారు, ఎదురు చూడు ఎవడొస్తాడని అని చెప్పేశాడు అబ్రహాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమును చూసి ఏడ్చాడండి, రాబోయే నష్టాన్ని చూసి ఏడ్చాడు. ఈ రోజున రక్షణ పొందిన మనల్ని చూసి ఆయన ఏడ్చే పరిస్థితి రాకుండా చూసుకుందాం. మన బంధువులు అనేకులు రక్షణ, స్నేహితులు అనేకులు రక్షణ లేదండి. వాళ్ళ కొరకు ప్రభు ఏడవకుండా మనం ఏడుద్దాం, ప్రభు వారిని రక్షణలోకి నడిపించమని. మనం కన్నీరు కారుద్దాం, జీవించినంత వరకు ప్రార్థన చేద్దాం. ఒక్కళ్ళైనా రక్షణ పొందకపోతారా? ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం చేస్తాడు. మనం మాత్రం ఏడిపించొద్దండి. ప్రభు మరలా ఏడిచే దుస్థితి మనల్ని చూసి రానియొద్దు. అందుకే హెబ్రీ 2వ అధ్యాయం 3-4 వాక్యాల్లో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, చేస్తే ఆయన ఏడ్చే అవకాశం ఉంది. ఫైనల్ ఒక మాట చెప్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32-39 వాక్యాలు మీరు చూసినట్లయితే అక్కడ సింపుల్ గా రాయబడిన జిస్ట్ ఏంటంటే, విశ్వాసమందు వెనుదీసేవాడి విషయంలో దేవుని ఆత్మ కట సంతోషం ఉన్నదంట. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నేను విశ్వాసులమే. ఇక్కడ ఎవరు కిరీటాలు లేవు, ఇక్కడ మనం ఎవడు స్పెషల్ కాదు, అందరూ ఒకటే, అందరూ అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. కానీ మనం విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం కదా, విశ్వాసంలో బ్రతికితే ఆయన సంతోషంగా నవ్వుతాడు. విశ్వాసంలో వెనుదీస్తే ఆయన బహుగా దుఃఖపడతాడు. ఆయన ఆత్మకు సంతోషం ఉండదు. విశ్వాసమందు వెనుదీసిన వాడి యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నీతిమంతుడు విశ్వాసంతో చివరిదాకా బతుకుతాడు. విశ్వాసాన్ని వదిలాడంటే నాకు సంతోషం లేకుండా చేసినట్లే. యేసు ప్రభువుకే సంతోషం లేకుండా చేస్తే పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాం? అందుకని రక్షింపబడిన మనం రక్షణ కాపాడుకుందాం. అనేకుల కొరకు కన్నీటితో మొరపెడదాం. యేసు ప్రభు కన్నీరు కార్చాడు. ఆ పట్టణానికి భయంకరమైన విపత్తు ఆ రోజు సంభవించింది. ఇంకా రక్షణ పొందని అనేకులు ఉన్నారండి. వారికి ఆ విపత్తు సంభవించకుండా వారిని రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మనది. రక్షింపబడిన మనకి విపత్తు రాకుండా రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మందే.